హాయ్ ఫ్రెండ్స్, మీ తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్లోకి స్వాగతం. ముందుగా ఈరోజు మనం ఇమేజ్లోని ఈ ఆప్షన్స్ అయితే చూడబోతున్నాం అనమాట. ఇమేజ్ సైజ్, క్యాన్వాస్ సైజ్, ఇమేజ్ రొటేషన్స్, వీటి గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, ముందు మనం క్లాస్లోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి మీకు నోటిఫికేషన్స్ రూపంలో అయితే వస్తాయి. ఓకే ఓకే ఇక మనం క్లాస్లోకి అయితే వెళ్దాము. ఈ 3 ఆప్షన్స్ అసలు ఎందుకు ఉపయోగపడతాయి? ఇమేజ్ సైజ్ అని అక్కడే కనపడుతుంది, ఓకే, క్యాన్వాస్ సైజ్ అని కనపడుతుంది, అలాగే ఇమేజ్ రొటేషన్ అని చెప్పేసి మిగతా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. అక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇమేజ్ సైజ్. ఇక్కడ నాకు ఇదొకటి తీసుకున్నాను, చూడండి. ఇది దీని యొక్క ఇమేజ్ సైజ్ అనేది ఎంత ఉంది అనేది చూద్దాం ఒకసారి. దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత కనబడుతుంది? విడ్త్, హైట్, అంటే A4 సైజ్లో ఉంది కరెక్ట్గా. అది A4 పేపర్ కాబట్టి, ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని A4 నుంచి 8.267 నుంచి తగ్గిద్దాం అనుకుంటున్నాను. అలాగే హైట్ కూడా తగ్గిద్దాం అనుకుంటున్నాను అనుకోండి. జస్ట్ ఇక్కడ నేను 5 ఇచ్చాను. చూడండి, ఇక్కడ 5 ఇచ్చిన తర్వాత కింద కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ హైట్ విడ్త్ లాక్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇక్కడ దీన్ని తీసేసాం అనుకోండి, ఆస్పెక్ట్ రేషియో అనేది, అప్పుడు మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి ఇంచెస్లో చూపిస్తుంది. మీరు మిల్లీమీటర్స్ తీసుకుంటే మిల్లీమీటర్స్, లేదా సెంటీమీటర్స్ తీసుకుంటే సెంటీమీటర్స్లో తీసుకుంటుంది. ఓకే, అలాగే రెజల్యూషన్ అంటే ముందటి క్లాసులో మనం తెలుసుకున్నాం కదా, రెజల్యూషన్ అంటే ఏంటి అనేది. మీకు కనుక తెలియకపోతే ముందటి క్లాసుల్లో మనకి రెజల్యూషన్ గురించి పూర్తిగా వివరించడం అయితే జరిగింది. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి మన వీడియోని అయితే ఒకసారి చూడండి. ఇప్పుడు నేను సైజుని మార్చిన తర్వాత జస్ట్ క్లిక్ చేయండి. చూడండి, ఇందాకున్న సైజుకి ఇప్పుడున్న సైజుకి డిఫరెన్స్ వచ్చిందా? చూడండి, ఇందాకున్న సైజు, ఇప్పుడున్న సైజు ఓకే కదా. సైజులో చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అంటే మనం ఫోన్లో కొన్ని ఇమేజెస్ అయితే తీస్తూ ఉంటాం, ఫొటోస్. వాటిని మనం ప్రింటింగ్కి పంపించామనుకోండి, అవి పర్టికులర్ సైజులోనే ప్రింట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కామన్గా ఆ సైజెస్ని వాడుతూ ఉంటారు కాబట్టి. మనకి మ్యాక్సీ సైజ్ అంటాం. మ్యాక్సీ సైజ్ అంటే 6x4 లేదా 4x6 ఈ సైజెస్లో ప్రింట్ చేస్తారు. సో ఆ సైజెస్లో కావాలి అనుకున్నప్పుడు ఆ సైజుకి తగ్గట్టు మన ఇమేజ్ని చేంజ్ చేసుకోవాలి, లేదా కట్ చేసుకోవాలి, లేదా కన్వర్ట్ చేసుకోవాలి, అంటే సైజ్ కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, అది ఇలా చేసుకోవడానికి మనకి ఈ ఇమేజ్ సైజ్ అనేది చక్కగా అయితే ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే క్యాన్వాస్ సైజ్. క్యాన్వాస్ అంటే ఏంటి? కామన్గా మనం ఒక పెయింట్ వేయాలి అంటే ఒక పెద్ద క్యాన్వాస్ని తీసుకుంటాం. క్యాన్వాస్ అంటే పేపర్ కావచ్చు, లేదా క్లాత్ కావచ్చు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇది పేపరే కదా, సో ఆ క్యాన్వాస్ యొక్క సైజ్ని చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు క్యాన్వాస్ సైజ్ని తీసుకుంటాం. దీనివల్ల యూజ్ ఏంటి నాకు అంటే, చూడండి, ఇంకొక ఇమేజ్ అయితే తీసుకున్నాను. Ctrl+N అంటున్నాను. ఇక్కడ నేను A4 కాకుండా టెన్ 1024 తీసుకున్నాను, క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇందులో ఉన్న ఇమేజ్ని Ctrl+V అన్నాను. సారీ, లేయర్ 3 సెలెక్ట్ చేసుకున్నాను, Ctrl+A Ctrl+C అన్నాను. ఇప్పుడు దీనికి వచ్చి పేస్ట్ చేస్తున్నాను, Ctrl+V అన్నాను. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ నేను తీసుకున్న ఇమేజ్కి తగ్గట్టు నా క్యాన్వాస్ లేదు. సో ఈ క్యాన్వాస్ని నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, చేంజ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ నాకు క్యాన్వాస్ సైజ్ అని కనబడుతుంది కదా, క్యాన్వాస్ సైజ్ మీద క్లిక్ చేయండి. క్యాన్వాస్ సైజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు విడ్త్ పెరగాల, హైట్ పెరగాల, రెండిట్లో చూసుకోండి. విడ్తా హైటా?
హైట్ పెరగాలి. కాబట్టి ఇది దాన్ని డబుల్ చేసామనుకోండి 28.444 వస్తుంది. నేనేం చేస్తున్నానంటే 29 ఇచ్చేస్తున్నాను. ఓకే, 29 ఇచ్చిన తర్వాత అది మీకు కిందకి దిగాల పైకి దిగాల, యాంకర్ అనేది ఎటు ఉండాలి. ఓకే, మీరు ఇక్కడ క్లిక్ చేస్తే యాంకర్ కిందకు వస్తుంది, లేదా మీరు ఇక్కడ క్లిక్ చేస్తే యాంకర్ పైకి చూపిస్తుంది. సో అంటే పైకి పెరిగిద్ది అని. ఇప్పుడు చూడండి, నేను పైన క్లిక్ చేశాను, కిందకి చూపిస్తుంది. ఇప్పుడు హైట్, నేను హైటే కదా పెంచుతుంది, సో హైట్ తీసుకొని ఓకే అనండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం జరిగింది, సగం మీకు బ్లాక్లో కనపడుతుంది, సగం వైట్లో కనపడుతుంది. ఆ బ్లాక్లో కనపడేది క్యాన్వాస్ సైజ్ పెంచింది, వైట్లో ఉండేది డిఫాల్ట్గా మనం తీసుకుంది. ఓకే, ఇలాగా క్యాన్వాస్ సైజ్ని మన ఇమేజ్కి, మన తీసుకున్న కంటెంట్కి తగ్గట్టు చేంజెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే మనం చేంజెస్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇమేజ్లోకి వెళ్ళి క్యాన్వాస్ సైజ్ ప్రకారం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇమేజ్ రొటేషన్. ఈ ఇమేజ్ రొటేషన్ అనేది నాకు 180 degrees తిరగాలి అనుకుంటే చూడండి, పైది కిందకి, కిందది పైకి అవుతుంది. ఓకే, మళ్ళీ నార్మల్ కంట్రోల్ Z ప్రెస్ చేశాను, నార్మల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇమేజ్ 90 క్లాక్ వైజ్. క్లాక్ ఎటువైపు అయితే తిరుగుతుందో ఇది కూడా అలా తిరుగుతుంది క్లాక్ వైజ్. ఓకే, ఇది 90 degrees. ఇమేజ్ రొటేషన్ 90 కౌంటర్ క్లాక్ వైజ్, అంటే రివర్స్ అవుతుంది. చూడండి, ఇందాక మనం ఇలా పెట్టాము, ఇప్పుడు స్ట్రైట్ అయిపోయింది మళ్ళీ. ఓకే, ఇలా పెట్టుకోవచ్చు. తర్వాత ఆర్బిటరీ, ఇక్కడ చూడండి ఆర్బిటరీ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. ఇది సేమ్ ఇందాకట్లాగే ఉపయోగపడుతుంది. కాకపోతే ఇందాక పర్టికులర్గా ఏమేమి వచ్చినాయి మనకి, 90 degrees లేదా 180 degrees ఇలా వచ్చింది. క్లాక్ వైజ్, కౌంటర్ క్లాక్ వైజ్, అది 90 degrees చూపిస్తుంది ప్రస్తుతానికి కామన్గా. ఇక్కడ నాకు పర్టికులర్గా కొంత యాంగిల్ కావాలి అనుకున్నప్పుడు 270 అన్నాను. 270 క్లాక్ వైజా కౌంటర్ క్లాక్ వైజా, మీకు ఎలా కావాలనుకుంటే అలా వస్తుంది. చూడండి, ఓకే, ఇలా నుంచొని ఉన్నది ఇలా రొటేట్ అయ్యి, ఇలా రొటేట్ అయ్యి, ఇలా రొటేట్ అయింది. సో అప్పుడు 270 కదా రొటేట్ అయింది. 360 అంటే మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది, ఇందాక ఎలా అయితే ఉందో అలా వచ్చేస్తుంది. కంట్రోల్ Z అయితే తీసుకున్నాను. మళ్ళీ చూడండి, ఇమేజ్ సైజ్, ఆర్బిటరీ. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు 270 అని ఉంది కదా, దీన్ని ఏం చేస్తున్నాను నేను, ఒక 110 లేదా 115కి ఇస్తున్నాను. ఇచ్చేసి ఓకే అన్నాను. చూడండి, డిఫరెన్స్ కనబడిందా, ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ కనబడుతుంది కదా. అలా మనకి కావాల్సిన విధంగా కస్టమర్కి ఎలా అయితే కావాలో ఆ విధంగా ఇక్కడ మనం ఇమేజ్ రొటేషన్లో ఆర్బిటరీ ద్వారా చేసుకోవచ్చు అనమాట, పర్టికులర్ సైజెస్ కాకుండా. తర్వాత ఫ్లిప్ క్యాన్వాస్ హారిజెంటల్. ఓకే, క్యాన్వాస్తో సహా, కిందున్న బ్యాక్గ్రౌండ్తో సహా హారిజెంటల్గా ఫ్లిప్ చేసేస్తుంది. ఓకేనా, ఇటున్నది ఇటు వచ్చేస్తుంది. తర్వాత ఇమేజ్ రొటేషన్, ఇక్కడ నాకు చూడండి, ఫ్లిప్ క్యాన్వాస్ హారిజెంటల్. ఫ్లిప్ క్యాన్వాస్ హారిజెంటల్. హారిజెంటల్ అంటే అడ్డంగా. ఇప్పుడు మళ్ళీ చూడండి, హారిజెంటల్ అన్నాను, ఇదటు అది ఇటు వచ్చేస్తుంది. అలాగే ఇమేజ్ రొటేషన్, ఫ్లిప్ క్యాన్వాస్ వర్టికల్. వర్టికల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మీకు ఆల్రెడీ కిందది పైకి, పైది కిందకి చేంజెస్ చేసుకోవడానికి అనమాట. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఓకే, ఇవి ఆప్షన్స్ వచ్చేసేసి రొటేట్ దాకా. తర్వాత క్రాపు, ట్రిమ్ము, రివీల్ ఆల్ అయితే చూద్దాము. ఇవి చూడండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు ఈ ట్యుటోరియల్ నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి ఎందుకు నచ్చలేదు అని చెప్పి. అలాగే మన ఛానల్ తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి.